ఫర్టిలిటీ అనేది చాలా ఇంపాసిబుల్ లాగా అయిపోయిందన్నమాట. 4 years 5 years 10 years నేను ఎగ్జాంపుల్, నాకు 10 years పట్టింది కరెక్ట్గా నేను కన్సీవ్ లేదు కదా. మరి ఎందుకురా నీకు పోయింది అంటే మాకు లేని బాధ నీకెందుకురా. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అఖిల ఐశ్వర్య. అఖిల అంటే నేను, ఐశ్వర్య అంటే నా పాప. సో ఈ వీడియోలో నేను నా ఇన్ఫర్టిలిటీ జర్నీని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ నో నాకు షార్ట్స్కి వచ్చినంత రీచ్ బ్లాగ్స్కి రావట్లేదు. స్టిల్ ఒక 10 members చూసి అందులో ఒక 2 membersకైనా నా స్టోరీ టచ్ అయినా, పోనీ నా స్టోరీ వాళ్ళకి కొంచెం ఏదైనా మోటివేషనల్గా కానీ ఇంకేదైనా విధంగా కానీ హెల్ప్ చేసినా ఐ విల్ బి వెరీ గ్రేట్ఫుల్. సో ఏంటంటే ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో ఈరోజు మాట్లాడుకుందాం. ఇది నాకు ఎట్లా అంటే ఒక బాధనిచ్చి అండ్ ఒక ఆశనిచ్చిన ఒక జర్నీ అన్నమాట నా లైఫ్లో. అంటే ఈ మధ్య అమ్మాయిలకి ఫర్టిలిటీ అనేది చాలా ఇంపాసిబుల్ లాగా అయిపోయింది. పెళ్ళయ్యాక ఒక 1 year లోపు నువ్వు ప్రెగ్నెన్సీ వస్తే ఓకే, లేదు అంటే యూ హ్యావ్ టు వెయిట్. అంటే ఒక 4 years 5 years 10 అట్లా వెళ్ళిపోతూనే ఉంది టైం. అసలుకి ఐ డోంట్ నో వై. అంటే ఫుడ్ చేంజ్ అవ్వడం వలన, ఎన్విరాన్మెంటల్ చేంజా, బాడీలో చేంజా, అసలు ఏం చేంజ్ అయిందో అర్థం కావట్లేదు. కానీ నిజంగా చెప్తున్నా, ఎంత అంటే అంత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ 10 yearsలో నేనేం ఫేస్ చేశాను, అవన్నీ నేను ఎలా ఓవర్కమ్ అయ్యాను అండ్ ఫైనల్గా ఒక పాపకి ఎలా భర్తిచ్చాను అని ఆ ప్రెగ్నెన్సీ జర్నీలో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. డాక్టర్ విజిట్స్, నెగటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్, నైట్ టైం ఎవ్వరికి వినపడకుండా సైలెంట్గా మనలో మనమే ఏడవడము. అంటే మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ రన్ అయ్యేవి. లైక్ అసలు ఎందుకు అవ్వట్లేదు, అవుతుందా లేదా, నా ఫ్యామిలీలో ఎవ్వరికి లేని ప్రాబ్లం నాకే ఎందుకు, అట్లా ఎన్నో క్వశ్చన్స్ రన్ అయ్యేవి. ఇట్లా ఎవ్రీ నైట్ నన్ను నేనే ఎన్నో క్వశ్చన్స్ అడుక్కునేదాన్ని. అంటే ఐ ఫెల్ట్ లైక్ ఎవ్రీ నెగటివ్ రిజల్ట్ బ్రోక్ మీ ఇన్సైడ్. ఎవ్రీ క్వశ్చన్ ఫ్రమ్ అదర్స్ ఫెల్ట్ లైక్ ఎ వూండ్. అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ మొత్తం నాకు ఒక దెబ్బలాగా తగిలేది. అంటే నాకు ఏంటంటే నా హస్బెండ్ నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. హీ నెవర్ క్వశ్చన్ మీ. అంటే అసలు ఎందుకు అవ్వట్లేదు, అవుతుందా లేదా, అసలు ఏం చేద్దాము, మరి కాకపోతే ఎట్లా, ఇట్లాంటి డిస్కషనే ఉండకపోతుండే అసలు నాకు హస్బెండ్తోని. కానీ అది ఏంటో తెలీదు, మనకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన పిల్లల గురించి ఎక్కువ కావాలి. అంటే ఏమైంది, ఇంకెన్ని రోజులు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా, లేకపోతే ఈ హాస్పిటల్కి వెళ్ళండి, ఆ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అరే నేను నిన్ను అడిగినా, నేను నీకు వచ్చి చెప్పుకున్నాను నా బాధ. అరే నాకు ఇట్లా అవుతుంది, ఏదో ఒకటి సజెషన్ ఇవ్వండి కదా, అరే నాకు బాధ అవుతుంది కొంచెం నన్ను ఓదార్చండి కదా, లేదు కదా. మరి ఎందుకురా నీకు. ఎగ్జాక్ట్గా 10 years పట్టింది ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావడానికి. అది రావడానికి చాలానే కష్టపడ్డాను. అంటే ఫిజికల్గా కాకుండా మెంటల్గా చాలా అంటే చాలా నేను దెబ్బతిన్నాను. అంటే నాకు లేని బాధ జనాలకు ఎక్కువైపోయింది, నా హస్బెండ్కి లేని బాధ కూడా జనాలకు ఎక్కువైపోయింది. అంటే మాకు లేని బాధ నీకెందుకురా. అక్కర్లేని సలహాలు, అవసరం లేని ఐడియాలు ఎందుకు ఇస్తున్నావు నాకు. నిజంగా చెప్తున్నా, మన లాంటి వాళ్ళు ఏదైనా అటెండ్ అయినా, ఎక్కడికన్నా వెళ్ళినా మనమే టాపిక్. అక్కడ టాక్ ఆఫ్ ద టౌన్ మనమే. మనం ఇచ్చినంత వాళ్ళకి ఏది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. మన గురించి, మన టాపిక్కే మాట్లాడుకోవాలి. వాళ్ళకి అక్కడ తినకుండా మన గురించి మాట్లాడుకుంటే చాలు, కడుపు నిండిపోతుంది. ఇది నిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. కానీ ఎవరు ఏమన్నా అన్నా మనకు అవసరం లేనట్టే ఉండాలి. అసలు నిజానికి అవసరం లేదనుకో, కానీ అట్లనే మనకు అవసరం లేదు, నువ్వేమన్నా మాట్లాడుకో, నువ్వేమన్నా అనుకో, నా జోలికైతే రాకరాబాయ్ అన్నట్టు ఉండాలి అంతే. అట్లా ఉంటేనే నువ్వు అప్పుడు అక్కడ నుంచి బయటికి రాగలవు. లేదు అని నువ్వు ఏమంటారు ఆ క్వశ్చన్స్ కానీ ఆ మాటలు కానీ నువ్వు బ్రెయిన్లో పెట్టుకున్నావు అనుకో, నీ బ్రెయిన్ అక్కడనే రోస్ట్ అయిపోయి డిప్రెషన్లోకి పోతావు నువ్వు. ఈ 10 yearsలో లిటరలీ ఎన్ని హాస్పిటల్స్ తిరిగినానో నాకు తెలుసు. కొన్ని హాస్పిటల్స్కి అయితే మా హస్బెండ్ రాకనే పోతుండే. అంటే ఎక్కడికి వెళ్ళు, అరే ఏం ప్రాబ్లం లేదు కదా నీకు, ఏజ్ కూడా చిన్నగానే ఉంది కదా, యూ బెటర్ ట్రై న్యాచురల్లీ అంటారు. అంటే న్యాచురల్ కాకనే కదా నీ దగ్గరకు వచ్చింది. అంటే ఒక 100 టెస్ట్లు, ఇంజెక్షన్లు, స్కానింగ్లు,
ఎన్ని అంటే కొన్ని వందల ఇవైనాయి నాకు. ఫెడప్ వచ్చేసింది నాకు. నేను ఫెడప్ అయిపోయినా అంటే ఒక్కొక్కసారి నేను గివప్ ఇచ్చేసిన. అయితే అవుతారు లేకపోతే లేదు, ఏందిరా ఓకే నాకు తలకాయ నొప్పి అని అనిపిస్తుండే. కానీ అన్నిటికన్నా మనకు కావాల్సింది ఏంటంటే ఎమోషనల్ సపోర్ట్. ఫస్ట్ మనకి మన ఎమోషనల్ సపోర్ట్ వచ్చి హస్బెండే అయి ఉండాలి. సిబ్లింగ్స్ కాదు, పేరెంట్స్ కాదు, ఇన్లాస్ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఇంకెవ్వరు కాదు. ఒక వైఫ్కి తన ఇన్ఫర్టిలిటీ జర్నీలో తనకి ఎమోషనల్గా ఎవరిదైనా సపోర్ట్ కావాలి అంటే అది ఒక హస్బెండ్ మాత్రమే ఇవ్వగలరు. హస్బెండ్ తర్వాత ఫ్యామిలీ, అంతే. దాని తర్వాత ఇంకెవరు. ఇవన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ నీకు ఏంటంటే హోప్ అనేది నీకు ఉండాలి. నాకు పీసీఓఎస్ లేదు, పీసీఓడి లేదు, అసలు ఏం లేదు. ఇక్కడికి వెళ్ళు, ఎన్ని టెస్టులు చేయి, నో ప్రాబ్లం. మరి ప్రాబ్లం ఏం లేనప్పుడు రిజల్ట్ ఏది? ప్రాబ్లం ఏం లేనప్పుడు రిజల్ట్ ఏది? అసలు ఏంటి, నాకు ఏం కావాలి, నా బాడీకి ఏం కావాలి, నాకేం కావాలి, ఏం చేస్తే ఆ రిజల్ట్ వస్తుంది? హిస్టోస్కోపీ అంటారు, లాప్రోస్కోపీ అంటారు, నంబర్ ఆఫ్ బ్లడ్ వర్క్స్ ఎక్సెట్రా. ఎన్ని చేసుకున్నా నో రిజల్ట్. కానీ ఆఫ్టర్ 3 cycles of IUI and 1 cycle of IVF నా ప్రేయర్స్కి ఆన్సర్ దొరికింది. ఐశ్వర్య త్రిపుర రెడ్డి నా బేబీ. నాకు ఆ రోజు ఇంకా గుర్తుంది. హాస్పిటల్కి వెళ్ళాము. ఎందుకో నాకు పీరియడ్ లేట్గానే వచ్చింది ఎందుకో, కానీ ఇంట్లో టెస్ట్ చేసుకోలేదు. డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళాము. యూరిన్ శాంపిల్, బ్లడ్ శాంపిల్ 2 ఇచ్చేసి వెయిట్ చేయమన్నారు. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ అనమాట. సో కూర్చున్నాము. నా టర్న్ వచ్చింది. డాక్టర్ రమ్మన్నారు, లోపలికి వెళ్ళాను. లైక్ లిటరలీ ఇట్లా టేబుల్ ఉంది, టేబుల్ మీద ఇట్లా నా ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంది. ఇట్లా తోసింది ముందుకి, ఇట్లా నూకి, కంగ్రాచులేషన్స్ అఖిల, యు ఆర్ ప్రెగ్నెంట్. ఓ మై గాడ్, నేనా? నిజంగానా? నా లాస్ట్ పాజిటివ్ టెస్ట్ వచ్చేసి 2016లో. 16 తర్వాత గోళీలు మింగాలి, బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. ఓ చిన్న కథ కాదబ్బా, తిరిగి నేను ఆ 2 lines కోసం మొక్కని దేవుడు లేడు, చెయ్యని స్ట్రగుల్ లేదు. ఎంత కష్టపడాలనో అంత కష్టపడ్డాను. అండ్ ఫైనల్లీ దేవుడు నా మాట విన్నాడు, నాకు నా ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు. ఈ ట్రీట్మెంట్లు, ఈ హాస్పిటల్ విజిట్స్, ఈ బ్లడ్ వర్క్స్ ఇవన్నీ నా లైఫ్లో ఒక పార్ట్. ఇవన్నీ కూడా నా లైఫ్లో ఒక పార్ట్ లాగా అయిపోయింది నిజంగా. కానీ ఒక్కటబ్బా ఏంటంటే, ఎవ్రీ ఉమెన్ డిజర్వ్స్ మదర్హుడ్. ప్రతి ఒక్క అమ్మాయి తల్లి కావాల్సింది, దాన్ని ఎక్స్పీరియన్స్ కావాల్సింది. బేబీ ఇట్లా మనకి కడుపులో కదులుతున్నప్పుడు ఆ ఫీలింగ్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేము, మనంతటా మనమే ఫీల్ అవ్వాలి. నేను మామూలుగా ఎటన్నా వెళ్ళినప్పుడు కానీ, అంటే వాళ్ళు నార్మల్గా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు, స్టిల్ అనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా డిస్కస్ చేస్తుంటే మన దగ్గర పలానాది లేదు అంటే, నాకు లేదు కాబట్టి అట్లా మాట్లాడుకుంటున్నారా నా ముందనే ఫీలింగ్ వస్తుందా రాదా? వస్తుంది, నిజంగా వస్తుంది. మా ఇల్లు ఇట్లుంది, మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది, మా ఇంట్లో దేవుడి రూమ్ ఇట్లుంది, మా ఇంట్లో కిచెన్ ఇట్లుంది అంటే, నాకు ఇల్లు లేదు కాబట్టి నా ముంగట ఇట్లా మాట్లాడుకుంటున్నారు కదా వీళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది అంతే. ఒక్కటే చెప్పదలుచుకున్నా, డోంట్ లూజ్ హోప్. యూ ఆర్ నాట్ అలోన్ అండ్ యువర్ టైం విల్ కమ్. నీ టైం నీకు పక్కా వస్తుంది. ఆ టైం కోసం నువ్వు వెయిట్ చేయాలి అంతే, తప్పదు. కొందరికి 2 years పట్టవచ్చు, కొందరికి 5 years పట్టవచ్చు, కొందరికి 10 years పట్టవచ్చు, కొందరికి 15 years కూడా పట్టవచ్చు. నేను మా చుట్టాలలోనే చూశాను, ఒక కపుల్కి ఆల్మోస్ట్ 18 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. వాళ్ళకి నాకన్నా ముందు ఇయర్లో పాప పుట్టింది. 18 years ఈజ్ నాట్ ఏ స్మాల్ నంబర్. అట్లా అంతా ఓపిక తెచ్చుకొని అదంతా చేసుకుంటున్నారు కదా, మరి మనం ఎందుకు చేయలేము? మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి కదా. మనం ట్రై చేస్తూనే ఉందాం. అన్నిసార్లు పండును కొడుతుంటే ఒక్కసారన్నా తాకుతుంది.
తాకింది, ఐశ్వర్య వచ్చింది. ఏమంటారు? నేను ఆ 2 లైన్స్ కోసం మొక్కని దేవుడు లేడు, చెయ్యని స్ట్రగుల్ లేదు. ఎంత ఎంత కష్టపడాలనో అంత కష్టపడ్డాను. అండ్ ఫైనల్లీ దేవుడు నా మాట విన్నాడు, నాకు నా ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు. సో ఇది నా ఫర్టిలిటీ జర్నీ, ఇన్ఫర్టిలిటీ జర్నీ. సో ఈ 10 ఇయర్స్లో నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు ఎట్లా అనిపించింది అనేది నేను చెప్పాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు కొంచెమన్నా టచ్ అయింది అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. లెట్స్ బ్రేక్ ద సైలెన్స్ అరౌండ్ ద ఇన్ఫర్టిలిటీ అండ్ షేర్ అవర్ స్టోరీస్. Support each other. Any doubts, please do comment and I will reply. Next video lo na fertility journey gurinchi nenu share cheskuntaanu. So if not subscribed, please do subscribe to my channel. Inka manchi videos tho mee munduku ostanu. Until then, keep smiling, stay positive and stay strong. Bye.